మన ప్లాన్ ప్రకారం యాంటోని వేసేయాలి. వీళ్ళని చూస్తే దున్నపోతుల్లా బలిసి వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటే ఈ ఊరే నాశనం అయిపోతుంది. ఒకళ్ళు ఇద్దరు కాదు, 100 మందికి పైగా ఉన్నారు. సమాధి కట్టాల్సింది వాడికి కాదు, వాడు చెయ్యబోయే పనులకి. జనాల కోసం నేను ఎవరినైనా సరే పోగొట్టుకుంటాను, కానీ జనాల్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడను. పులి, సింహం లాంటి జంతువులు కూడా ఒక వయసు వచ్చేదాకా పాలే తాగుతాయి సార్. కానీ వీడు 8 ఏళ్లకే రక్తం తాగడం మొదలుపెట్టాడు. వన్ మినిట్ 40 సెకండ్స్ ఉండబోతుంది. మెయిన్ గా టీజర్ లో కుస్తీ ఫైట్ కి సంబంధించిన టీజర్ రిలీజ్ అవబోతుంది. ఈ మూవీని April 30న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. మెయిన్ గా ఈ మూవీలో ఇంటర్వెల్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఈ మూవీలో కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. మెయిన్ గా శివరాజ్ కుమార్ గారికి రామ్ చరణ్ గారికి సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి. రీసెంట్ గానే శివరాజ్ గారికి సంబంధించిన షూటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. అలాగే ఈ మూవీలో జగపతి బాబు గారు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. రీసెంట్ గానే జగపతి బాబు గారికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. ఈ మూవీలో సునీల్ గారు ఫస్ట్ హాఫ్ లో క్యామియో రోల్ కూడా చేయబోతున్నారు. సునీల్ గారు కూడా ఈ మూవీలో వన్ ఆఫ్ ద విలన్ గా యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఈ మూవీలో టోటల్ గా 5 సాంగ్స్ ఉండబోతున్నాయి. ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతుంది. ఆ స్పెషల్ సాంగ్ షూట్ నెక్స్ట్ వీక్ ఉండబోతుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడం వల్ల ఈ మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ టీం ఇంటర్వ్యూస్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయితే ఈజీగా 500 నుండి 1000 crores గ్రాస్ చేస్తుంది. ఎందుకంటే ఈ మూవీ టోటల్ గా 6 లాంగ్వేజెస్ లో థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి వరకు వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.